హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి ఇంట్లో ఉన్న స్టిక్కర్లతో ఈజీగా రాఖీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామందికి లాక్డౌన్ కారణంగా మరి ఇతర కారణాల వల్ల అన్ని వస్తువులు అందుబాటులో ఉండవు కదండి. అందుకోసం ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా రాఖీస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా ఒక చిన్న కార్డ్బోర్డ్ లాగా అంటే కొంచెం గట్టిగా ఉన్న పేపర్ తీసుకోండి. మీకు వీలుంటే పెళ్లి పత్రికలైనా కూడా పర్లేదు. ఇప్పుడు ఒక 1 రూపీ కాయిన్ని పెట్టి ఇలా కట్ చేసుకోండి రౌండ్గా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిక్కర్లని మనం అతికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మరి రౌండ్కి కరెక్ట్గా కాకుండా కొంచెం బయట వైపుకు ఉండేలాగా అతికించుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఒకదాని పక్కన ఒకటి అతికించుకోండి. ఆర్డర్ మిస్ అవ్వకూడదండి, అలా మిస్ అయితే మనకి ఫినిషింగ్ బాగుండదు. ఇలా నీట్గా అతికించుకోవాలి. చూసారు కదా. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా సేమ్ అదే పద్ధతిలో ఇలా అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకదాని పక్కన ఒకటి అతికించుకోండి. మీ దగ్గర కలర్ పేపర్ ఉండి తీసుకున్నా పర్లేదండి. సో ఇలా మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది కదా, అక్కడ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మరీ ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నా దగ్గర కొన్ని వైట్ స్టోన్స్ అంటే ఐరన్ స్టోన్స్ ఉంటే పెడుతున్నాను. మీ దగ్గర ఐరన్ స్టోన్స్ లేకపోయినా పర్లేదు. నెయిల్ పాలిష్ షైనింగ్గా ఉండేది, చమ్కీస్ ఉండే నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా, సో వాటినైనా జస్ట్ ఒక్కొక్క డ్రాప్ అలా పెట్టారంటే కూడా బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. సో ఇలా మొత్తం దీని మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి అయితే నేను అతికిస్తున్నాను. గమ్ పెట్టి స్టోన్స్ అయితే అతికిస్తున్నాను. మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా మంచి మంచి డిజైన్స్ అయితే చేసుకోవచ్చండి. పైగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయట పోయి కొనుక్కోవడం కంటే కూడా ఇంట్లో మనం ఎంతో ప్రేమగా తయారు చేసినవి మన అన్నలకి తమ్ముళ్ళకి కడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉలన్ దారం కానీ లేదా మిషన్ దారం కానీ తీసుకోండి, ఏ దారమైనా పర్లేదండి. ఇప్పుడు పూసలు వేసుకోండి. పూసలు లేదు అనుకున్న వాళ్ళు ఇయర్ బడ్స్ని వేసుకోవచ్చండి, బాగుంటాయి. నేను రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఎలా వేసుకోవాలో కూడా. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, వాటిని వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సూది దారం పక్కకు తీసేసి ఒక సైడ్ ఇలా ముడి వేసేసుకోండి. ఫస్ట్ పూసలు జారిపోయి బయటకు వచ్చేసేయకుండా. సో ఇప్పుడు 4 విడివిడిగా చేయండి. ఇప్పుడు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని దానికి గమ్ పెట్టుకోండి. ఇలా గమ్ పెట్టుకొని ఈ దారం దాని మీద పెట్టేసుకొని మళ్ళీ గమ్ పెట్టి సో ఇలా దీన్ని అతికించేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా గట్టిగా అదిమేసారంటే అతుక్కునేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ మిగిలిన పూసల్ని దగ్గరికి చేర్చుకొని ఈ చివర్లో కూడా ముడి వేసేసుకోవాలి. పూసలు అనేటివి బయటకు వచ్చేసేయకుండా మనకి ఇది హెల్ప్ అవుతుంది. మరి చూసారా, ఎంతో అద్భుతమైన ఇంట్లోని ఈజీగా ఎంతో ఇష్టంగా ప్రేమగా తయారు చేసుకుని బొట్టు పిల్లలతో రాఖీ ఎలా తయారు చేసుకోవచ్చో. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.